అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతున్నాయి. ఆయా జిల్లాల్లో 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గి నమోదయ్యాయి. రాగల 2 రోజుల్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం రాత్రి వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు త్వరగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ అండి. తెలంగాణలో చలికాలం సీజన్ పూర్తిగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైతే సాధారణ ఉష్ణోగ్రతలు పగటి వేళ కానీ రాత్రి వేళ కానీ నమోదు కావాల్సి ఉందో ఆ సాధారణ స్థాయి ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి ప్రభావం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పవచ్చు. రాత్రి పూట అయితే విపరీతమైన చలి వేస్తుంది. దాంతోపాటు ఉదయం పూట చల్లని ఈదురు గాలి వీస్తుంది, మంచు కూడా కురుస్తుంది. దీంతో ఉదయం అంతా కూడా ఫామ్ అయి ఉండటం తోటి వాహనదారులు కూడా బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అధికంగా కురిసినటువంటి వర్షాల వల్ల తెలంగాణలో ఎక్కడ చూసినా సరే మనకు పూర్తి స్థాయిలో వాటర్ స్టోరేజ్ ఉంది. అటు నదుల ప్రవాహం ఇంకా కంటిన్యూ అవుతుంది. చెరువులలో కానీ కుంటలలో కానీ ప్రాజెక్టులలో కూడా వాటర్ ఉంది. ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఎక్కువగా ఉంటుందో అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత మిగతా ప్రాంతాల్లో కంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ స్థాయిలో చలి ప్రభావం ఈ జిల్లాలో కనిపిస్తుంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ జిల్లాలో ఎక్కువ శాతం మనకు చలి ప్రభావం కనిపిస్తుంది. రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు చాలా గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో ఇప్పుడిప్పుడే చలికాలం ప్రారంభం అవుతుండటంతో ఆ ప్రభావంతో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ప్రజలు కాస్త ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు అండి. ఎందుకంటే ఈ సంవత్సరం మొదట్లో కూడా మనకి ఎండాకాలం కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ స్థాయిలో మన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విపరీతమైనటువంటి ఎండ ప్రభావం కనిపించింది. దాంతో పాటు వచ్చినటువంటి వర్షాకాలం సంబంధించిన కూడా రికార్డ్ స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురిసి అత్యధికంగా మిగులు వర్షపాతం నమోదైంది. సో ఆ 2 సీజన్లు ఎక్కువగానే ఉన్నాయి. దాన్ని బేరీజు వేసుకుంటే ఈసారి వింటర్ సీజన్ కూడా తన ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కనుక చూసుకున్నటువంటి చలి ప్రభావం దృష్ట్యా రాబోయే రోజుల్లో ఎక్కువగా చలి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గి చలి విపరీతమైనటువంటి డామినేషన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ పరిస్థితులలో అటు వాతావరణ శాఖ సంబంధించినటువంటి అధికారులు కానీ, దాంతో పాటు డాక్టర్లు కూడా ప్రభుత్వం కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహాలు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే చలి ప్రభావంతో ఎక్కువగా మనకు ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే వర్షం అయితేనేమో మిగతా వ్యవసాయ రంగం మీద కానీ వేరే ప్రకృతి పైన కూడా ఎఫెక్ట్ చూపించి అట్లా నష్టం కలిగిస్తుంది వర్షము. ఇది చలి అయితేనేమో ముఖ్యంగా ఆరోగ్యాలు చాలా ఎక్కువ వరకు దెబ్బతీస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు, చర్మ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు, లంగ్స్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా పేషెంట్లకు కానీ ఈ చలి ప్రభావం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా సందర్భంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీ కానీ, అటు ఏటూరు వరంగల్ జిల్లా, ములుగు జిల్లాకు సంబంధించింది ఏటూరు ఏజెన్సీ కానీ, భద్రాద్రి కొత్తగూడెం సంబంధించింది భద్రాద్రి ఏజెన్సీలో కానీ ఈ ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి చలి ప్రభావం వల్ల, మంచు ప్రభావం వల్ల కూడా మరణాలు కూడా సంభవించినాయి గతంలో. సో ఆ పరిస్థితులలో
చలి తీవ్రతను తట్టుకోవడానికి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ సూచిస్తున్నారు, ప్రభుత్వం కూడా సూచిస్తుంది. సో ముఖ్యంగా మార్నింగ్ వేళల్లో ఈ వింటర్ మనకు ఎంటర్ అయిందంటేనే అటు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రైళ్లు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి రైళ్లు వెళ్లాలన్నా కూడా మంచు ఉండడం వలన, మంచు కప్పుకొని ఉండడం వలన, ముందు ఎక్కువగా ఫామ్ అయి ఉండడం వల్ల సిగ్నల్స్ కనిపించకుండా కూడా రైళ్లకు చాలా ఆలస్యం అవుతుంటుంది. రైళ్ల సమయంలో కూడా చాలా తేడాలు కనిపిస్తుంటాయి. రైళ్ల ట్రాన్స్పోర్ట్ కూడా చాలా లేట్ గా అవుతుంది. సో అదే సిచ్యువేషన్ లో నైట్ జర్నీ చేసేటువంటి హెవీ లోడ్ వెహికల్స్ కూడా ఎక్కువగా నైట్ జర్నీ చేయకుండా ఎక్కడిక్కడ రోడ్ల పక్కన స్టాప్ చేసుకొని అక్కడ ఉంటూ అంటారు. సో మార్నింగ్ టైంలో కూడా గతంలో జరిగిన చాలా ఇన్సిడెంట్ కూడా ఈ ఫోమ్ ఎక్కువగా ఉండడం వల్ల, మంచు కప్పుకొని ఉండడం వల్ల ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కనిపించకుండా యాక్సిడెంట్స్ కూడా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇలా మంచు ప్రభావం వల్ల కానీ, చలి ప్రభావం వల్ల కానీ ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు కూడా ఎవరికి వారికి స్వీయ రక్షణ తీసుకుంటే ఇంకా చాలా ఉత్తమంగా ఉంటుందన్న ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం, వైద్యులు, అధికారులు ఎవరైనా చెప్పినక్కడ కూడా సెల్ఫ్ గా వాళ్ళకు స్వీయ రక్షణతో చలి నుంచి ఎలా బయటపడాలి, చలి నుంచి ఎలా ఎస్కేప్ కావాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలని ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్తున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఎక్కువగా వేడి వాతావరణం ఉండడము, స్వెటర్స్ కప్పుకోవడము, మఫ్లర్స్ ఉపయోగించుకోవడము, హాట్ వాటర్ తాగడము, హాట్ సూప్స్ తాగడము, ఏదైనా జర్నీ చేసేటువంటి క్రమంలో ఆస్తమా పేషెంట్లు కానీ, శ్వాసకోశ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కానీ, మిగతా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హెల్త్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీ టైంలో టాబ్లెట్స్ కూడా దగ్గర పెట్టుకొని ఉండాలనేటువంటి సలహాలు, సూచనలు అయితే వైద్య నిపుణులు అందిస్తున్నారు సందీప్. ముఖ్యంగా ఈసారి చలి ప్రభావము హైదరాబాద్ సిటీలో కూడా చాలా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కూడా గత 3-4 రోజుల క్రితము కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణ స్థాయిలో ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీల తక్కువగా మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పూట నుంచి కూడా చల్లటి ఈదురుగాలు హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా వీస్తూ ఉండడం వల్ల హైదరాబాద్ ప్రజలు కూడా ఈ చలికి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సిటీ వాసులు చాలా వరకు మార్నింగ్ 6 o'clock నుంచే 9-10 వరకు కూడా ఆఫీసులకు వెళ్ళడము, పనులకు వెళ్ళడము, బిజినెస్ లో కోసం వెళ్ళడం లాంటి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కూడా బయటికి రావాలంటే కూడా ప్రజలు, సిటీ వాసులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది. ఎందుకంటే చలికాలం ప్రారంభమైన మొదట్లోనే ఇంతటి పరిస్థితి ఉంటే ఇంకా మనకు అసలు సీజన్ ముందే ఉంది. ఇంకా మనకు నవంబర్ ఎండింగ్ కానీ, డిసెంబర్ కానీ, దాదాపు సంక్రాంతి వరకు కూడా చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాబోయే 2 నెలల్లో కూడా విపరీతమైనటువంటి చలి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. చాలా చోట్ల కూడా ఆదిలాబాద్ లాంటి ఏరియాలో కానీ, భద్రాద్రి కొత్తగూడెం లాంటి ఏరియాలో కానీ, రామగుండం లాంటి ఏరియాలో కానీ గతంలో అయితే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాబట్టి ఈసారి కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సందీప్. ఈసారి చలి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయా? సందీప్, చాలా వరకు మనకు గతంలో జరిగినటువంటి రికార్డ్స్ చూసుకున్నా, ప్రస్తుత వాతావరణంలో సంభవిస్తున్నటువంటి మార్పులను అంచనా వేసుకున్నా అటు హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు భారత వాతావరణ శాఖ ఐఎండీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా చలి ప్రభావం అయితే చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది సందీప్. ఎందుకనంటే గతంలో వర్షాలు అధికంగా కురిసినటువంటి ప్రాంతాల్లో ఆటోమేటిక్ గా చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అనేది వాతావరణ శాఖ అధికారులు ఎప్పుడూ చెప్తున్నటువంటి విషయం. సో ఆ పరిస్థితిని చూసినా సరే ఇక్కడ మనకు అత్యధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ ఎక్కడ చూసినా సరే మనకు వాటర్ కనిపిస్తుంది. కాబట్టి ఆ వాటర్ తోటి కూడా చల్లటి ఈదురుగాలు, చలి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అటవీ ప్రాంతాల్లో కానీ మిగతా చాలా ఏరియాలలో కూడా ఉష్ణోగ్రతలు అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎందుకంటే మనం ఈ యొక్క 1 week సంబంధించినటువంటి రికార్డ్స్ కనుక చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రాత్రి సమయంలో. సో హైదరాబాద్ లో కూడా 14 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రాత్రి సమయాల్లో. అంటే సాధారణం కంటే అసలు ఉండాల్సిన దానికంటే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఈ చలికాలం సీజన్ మొదట్లోనే మనకు తక్కువగా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి
చలి ప్రభావము ఎక్కువగా ఉంటే ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా తక్కువ లో టెంపరేచర్ నమోదవుతుంది. లో టెంపరేచర్ నమోదైతే మాత్రం ఇంకా విపరీతమైనటువంటి చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ మాక్సిమం 8-9 వరకు కూడా ప్రజలు ఇళ్లలోకి రానే పరిస్థితి ఉంటుంది. మంచు వలన గానీ అది హోమ్ వలన గానీ ట్రాన్స్పోర్ట్ సంబంధించింది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఇక రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా విపరీతమైనటువంటి ఆ ప్రాబ్లం ఇంకా రెట్టిపోయే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ సిచ్యువేషన్స్ కానీ గతంలో ఈ సీజన్ లో కానీ రాబోయే రోజుల్లో ఉన్నటువంటి గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం రికార్డులు చూసుకున్నప్పటికీ కూడా ఈసారి అయితే చలి ప్రభావము, చలి తీవ్రత, మంచు తీవ్రత కూడా చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. రాజుపటేల్, అంటే సాధారణంగా వాతావరణం మారుతున్నప్పుడు జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుంది. అంటే దానికి తగ్గట్టుగా ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మనకు ఇప్పుడు సిచ్యువేషన్స్ ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్క రకమైనటువంటి డిసీజులు కానీ జ్వరాలు కానీ వ్యాధులు కానీ తమ ప్రాబల్యాన్ని చూపిస్తూ ఉంటారు. సో ముఖ్యంగా చలికాలం వచ్చేసరికి ఏదైతే మనం ఇంతకు చెప్పుకున్నామో ముఖ్యంగా అది లంగ్స్ సంబంధించినటువంటి అంటే శ్వాసకోశ చలికి సంబంధించినటువంటిది మనం గాలి పీల్చినప్పుడు ఊపిరితిత్తులకు చాలా ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది. దాంతోపాటు ఆస్తమా పేషెంట్ ఉన్న వాళ్ళు కానీ సైనసైటిస్ తో బాధపడుతున్న వాళ్ళు కూడా శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ చలి గాలిని పీల్చడం వల్ల ఈ మంచు వాతావరణం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు రెట్టింపు అవుతాయి. సో దాంతో వాళ్ళు సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది హెల్త్ పరంగా చూసుకుంటే. ఇంకా దాంతో పాటు ఆ చర్మ సంబంధించిన డిసీజెస్ ఉన్న వాళ్ళకు కూడా ఎందుకంటే చలి ఫస్ట్ తాకేదే చర్మాన్ని కాబట్టి ఈ చర్మ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా ఎక్కువగా అవుతుంది. సో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. శ్వాసకోశ సంబంధిత వాళ్ళు, చర్మ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళతో పాటు పిల్లలు బార్న్ బేబీస్ కి ఉన్న వాళ్ళకి న్యూమోనియా ఎక్కువ అటాక్ అవుతుంది చలికాలం సీజన్ లో. అంటే ఊపిరితిత్తులలో తేమ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కదా, న్యూమోనియా బారిన పడతారు చిన్నపిల్లలు. ఇక వృద్ధులకు కూడా ఆ శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చలిని కూడా తట్టుకోలేకపోతారు. ఎందుకంటే చర్మం వాళ్ళకి పొడిబారి ఉంటుంది కాబట్టి, చర్మం దృఢంగా ఉండకుండా పలచబడుతుంది కాబట్టి వాళ్ళు చలిని కూడా తట్టుకోలేకపోతారు వృద్ధులు. ఎముకలు కొరికే చలి అంటారు కదా, అలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఎవరికి వారు ప్రజలైతే సెల్ఫ్ గా ప్రొటెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల్ని కూడా ఈ చలిలో ఎక్కువగా తిప్పకుండా మార్నింగ్ టైంలో మనుషులకు రానియకుండా ఆ రూమ్ లో కూడా హీటర్స్ పెట్టుకొని వేడి వాతావరణం ఉండే విధంగా చిన్నపిల్లలను సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పేరెంట్స్ పైన, కుటుంబ సభ్యుల పైన ఉంటుంది. సేమ్ అదే పరిస్థితులలో ఇంట్లో ఉన్న వాళ్ళని వృద్ధులను కూడా రక్షించుకోవాల్సి ఉంటుంది. ఇక అత్యవసర టైంలో ఇలాంటి ఏదైతే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, న్యూమోనియా పేషెంట్స్ బయటికి వెళ్ళాలన్నప్పుడు కూడా మెడిసిన్స్ ని వాళ్ళు క్యారీ చేసుకోవడం వల్ల, తమ దగ్గర మెడిసిన్స్ ఉంచుకోవడం వల్ల ఎమర్జెన్సీ టైంలో వాటిని యూజ్ చేసుకొని ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇది శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే పరిస్థితి అయింది. కేవలం ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే ఆదిలాబాద్ రిమ్స్ కు మాత్రమే చలికాలం సీజన్ లో దాదాపు 450 నుంచి 500 మంది శ్వాసకోశ సంబంధిత దాంతో అడ్మిట్ అయినారు. వాళ్ళు చెకప్ చేయించుకున్నారు. బికాస్ ఆఫ్ ఓన్లీ వింటర్ వల్ల. అంటే చలికాలం అయింది అంటేనే సాధారణ దానికంటే పేషెంట్స్ సంఖ్య కూడా హాస్పిటల్ కి వెళ్లే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఇది లాస్ట్ ఇయర్ రికార్డెడ్ ప్రూఫ్ అయింది. అంటే వైద్య ఆరోగ్య శాఖ చెప్పినటువంటి రికార్డ్స్ ప్రకారము అది గణనీయంగా లాస్ట్ ఇయర్ చలికాలం సీజన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చాయి వాళ్ళకి. ఓన్లీ ఒక ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే 450 వరకు ఎక్కువగా పేషెంట్స్ వచ్చారు. ఇక మిగతా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 12,000 నుంచి 13,000 మంది చలికాలంలో ఎవరైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తోటి, స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి, ఆస్తమా వాళ్ళు, న్యూమోనియా వాళ్ళు వీళ్ళు ఎక్కువగా హాస్పిటల్స్ కి చెకప్ వెళ్ళారు. అది కేవలం ఓన్లీ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్ళిన వాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళిన వాళ్ళు ఇంకా వాళ్ళ రికార్డ్స్ కానీ డీటెయిల్స్ అంటే వాళ్ళు చేయలేదు. అంటే ఇంకా డబుల్ అయినటువంటి లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. సో ఈసారి కూడా చలి తీవ్రత ఎక్కువ ఉంటే మాత్రము అదే పరిస్థితి మరొకసారి కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రాజు పటేల్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.